లావణ్య త్రిపాఠికి మరో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఏంటి లావణ్యకు మళ్ళీ పెళ్ళా అని మీరందరూ కూడా షాక్ అవుతారు కదా. సో ఇట్లనే ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే షాక్ అవుతున్నారు. సో లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. వాళ్ళు మిస్టర్ అండ్ అంతరిక్షం ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు. షూటింగ్ జరిగేటప్పుడే వాళ్ళిద్దరు కూడా పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళిద్దరు అంటే రహస్యంగా ప్రేమాయణం జరిపించారు. కొన్ని చోట్లకి వెళ్ళి ఎంజాయ్ కూడా చేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా కొంతకాలం తర్వాత బయటకు వచ్చినాయి. సో ఎట్లాగో అందరికీ తెలిసిపోయింది కదా అన్నట్టుగా కూడా వాళ్ళు ఇద్దరి కుటుంబాలకు కూడా చెప్పుకొని ఇద్దరు ఒప్పుకున్న తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ అయితే చాలా హ్యాపీగానే సాగుతుందని చెప్పుకోవాలి. కాకపోతే కొంతమంది నెటిజన్లు ఎట్లా అంటే లావణ్య త్రిపాఠి జీవితం కూడా సమంత లెక్కనే అయిపోయింది అన్నట్టు కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆ విషయానికి వస్తే పెళ్ళైన తర్వాత లావణ్య త్రిపాఠి ఒకటి సినిమా చేయడం జరిగింది. సో దానివల్ల పెళ్ళైన తర్వాత సినిమాలు చేయడం లేదు, అసలు ఛాన్సులు ఎందుకు వస్తలేవు, పెద్దింటి కోడలు అయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇంతేనా, ఛాన్సులు ఎందుకు రావు, సమంత లాగానే అయిపోతుందా అని కూడా చాలామంది అనుకున్నారు. కాకపోతే అవైతే ఇంతవరకు కూడా నిజం కాదు. సో ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఒక ఛాన్స్ వచ్చినా కానీ ఆమె చేయకపోయి ఉండొచ్చు కదా, మనమే డిసైడ్ చేసుకోలేం కాబట్టి. సో ప్రజెంట్ ఈమెకి ఇంకో పెళ్ళి ప్రపోజల్ విషయానికి వస్తే, సో వీళ్ళు పెళ్ళైన తర్వాత హనీమూన్స్ అని ఇట్లా పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసులు కూడా తిరగడం జరిగింది. అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు లావణ్య త్రిపాఠి కాలికి గాయం అవడం జరిగింది. సో ఆ గాయం అవడం వల్ల తను ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ లైవ్ల ద్వారా ఆమె ఆడియన్స్తో తన అభిమానులతో టచ్లో ఉండడం జరుగుతుంది. సో ఆ ఆన్లైన్లో వీడియోలో ఉన్నప్పుడు అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే ఆమె సమాధానం చెప్పింది. ఎట్లా అంటే ఒక పర్సన్ అడిగాడు, సో మేడం మీరంటే నాకు చాలా ఇష్టం, ఈ జన్మలో అయితే ఆల్రెడీ ఇంకో ఆయన పెళ్లి చేసుకున్నారు, ఇంకో జన్మలో అయినా నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు లావణ్య త్రిపాఠి ఏం చెప్పిందంటే, సో మన హిందూ శాస్త్రం ప్రకారం మన పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి. సో కాబట్టి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలున్నా 7 జన్మలకు కూడా నా భర్త వరుణ్ తేజే అన్నట్టుగా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. సో ఆ సమాధానం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎట్లా అంటే వరుణ్ తేజ్ మీద అంత ప్రేమ ఉంది, తన భర్త అంటే ఎంత ఇష్టం లేకపోతే ఆ మాట అంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకున్నారు. సో ఇంకొక పర్సన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్ని సినిమాలలో మీకు అతి కష్టంగా అనిపించిన సినిమా ఏది అని అడిగితే అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, నేను నటించిన ఫస్ట్ సినిమానే నాకు చాలా ఇబ్బందిగా ఉండే, క్యారవాన్ లేకుండే, హెయిర్ సెట్ చేసే వాళ్ళు లేకుండే, హెయిర్ డ్రెస్సరు ఇలాంటి వాళ్ళు ఎవరు లేకుండా కానీ ఆ పాత్రను మాత్రం చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన అనే ఆసక్తికరమైన విషయాలు అయితే ఆమె చెప్పడం జరిగింది. సో ఈ విషయానికి వస్తే ఆమెకు పెళ్లి ప్రపోజల్, సెకండ్ పెళ్లి ప్రపోజల్ అంటే జస్ట్ లైవ్లో వాళ్ళ అభిమాని అడిగిన క్వశ్చన్కి ఆమె చెప్పిన ఆన్సర్ మాత్రమే. సో ఆమెకి ఎలాంటి ఇంకో పెళ్లి ప్రపోజల్ కానీ ఇంకో పెళ్లి మాత్రం జరిగే అవకాశం అస్సలు లేదు. వాళ్ళు ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి బంధం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి, మరి దీని గురించి వాళ్ళ బంధం గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ సమంత, లావణ్య త్రిపాఠి ఇట్లా వీళ్ళ జీవితం గురించి నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.